ఉల్లిగడ్డ రైతులతో మాట్లాడారు షర్మిల. తమ పరిస్థితి దారుణంగా ఉందని ఉల్లిగడ్డ రైతులు షర్మిలకు చెప్పారు. గిట్టుబాటు ధరలు లేవని, బోర్లు ఫెయిల్ అయ్యాయని వాపోయారు. జగనన్న వస్తే 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తారని భరోసా ఇచ్చారు షర్మిల. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సీబెలగల్ దగ్గర షర్మిల ఉల్లిపాయల పొలంలోకి వెళ్లారు. ఉల్లి పంటను పరిశీలించారు. ఉల్లిపాయ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంటలు పండించి మంచి అందరికీ అప్పులు తెలిసి పంట నష్టపోతే ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మాపైనా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రాజ్యాంగ మొత్తం రైతులకి బ్యాంకులు రుణాలు మాఫీ చేసినాయి మేడం. పంట నష్టం వచ్చిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చినారు మేడం. ఇప్పుడు మాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ కట్టుకునే వాళ్ళకి సారు రాజేసిన నష్టం మేడం. ఏది మాకు చేతికి అందడమే లేదు. ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇచ్చలేరు మాకు, ఎవరు కాడ ఇచ్చలేరు మాకు. పత్తి కూడా మేడం, పత్తి ఇప్పుడు పత్తి పండించి ఆధునిక మార్కెట్ కాకపోతే నాయనప్పుడు 5,000, 6,000, 7,000 దాకా నచ్చింది మేడం. ఇప్పుడు మామూలు గిట్టుబాటు ధర 3,000 కూడా ఇవ్వడం లేదు మేడం. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని షర్మిల రైతులతో చెప్పారు. 3,000 కోట్ల రూపాయలతో రైతుల కోసం స్థిరీకరణ ఫండ్ జగనన్న ఏర్పాటు చేస్తారని అన్నారు. వేలాది అభిమానుల సాక్షిగా షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో ముందుకు కదులుతున్నారు. 32వ రోజు పాదయాత్రలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, ఎంపీ వైసూరారెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రకు అద్భుత స్పందన ఉందని రంగారావు చెప్పారు. శనక్కాయ, పత్తి రైతుల సమస్యలను తెలుసుకున్నారు షర్మిల. సీబెలగల్ వెళ్లే మార్గంలో షర్మిలను శనక్కాయ, పత్తి రైతులు కలుసుకున్నారు. సమస్యలు విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు లాగానే పనిచేస్తోందని వారితో అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్లుండిందో, ఎంత అధ్వానంగా చూసిందో రైతుల్ని, అలా ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు, ఆడవాళ్ళంటే అసలు లెక్కలేదు. వాళ్ళ బ్రతుకుల మీద కొట్టామని కూడా ఆలోచన లేదు. పెన్షన్ రాలేదమ్మా, పెన్షన్ రాలేదు. ముందు వచ్చిందే ఎప్పుడు లేదు. ధైర్యం ఉండండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్ 700 వస్తుంది. మాకు కావాలంటే సీబెలగల్ సరిహద్దులో షర్మిలను కలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.